హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా నీరసాన్ని తగ్గించి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే ఒక హెల్తీ మిల్క్ షేక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదే యాపిల్ బనానా మిల్క్ షేక్. వేసవిలో ఎక్కువగా మనకి నీరసం వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ మిల్క్ షేక్ని తాగితే వెంటనే ఎనర్జీ ఇస్తుంది. అంతేకాకుండా వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ మిల్క్ షేక్ చాలా హెల్ప్ అవుతుంది. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా 5 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ హెల్తీ మిల్క్ షేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ యాపిల్ బనానా మిల్క్ షేక్ చేయడానికి ఒక జ్యూసర్లోకి ఒక ½ కప్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాపిల్ని వేసుకోండి. నెక్స్ట్ ½ కప్ వరకు అరటిపండు ముక్కల్ని వేసుకోండి, లేదంటే ఒక అరటిపండుని ముక్కలుగా చేసి వేసుకోవచ్చు. నెక్స్ట్ నానబెట్టిన ఒక 3 జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. అలాగే 5 నుంచి 6 నానబెట్టిన బాదాన్ని వేసుకోండి. నెక్స్ట్ న్యాచురల్ స్వీట్నెస్ కోసం 3 నుంచి 4 ఖర్జూరాన్ని వేసుకోండి, లేదా మీరు తినే స్వీట్నెస్కి అడ్జస్ట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. అలాగే 2 టీ స్పూన్ల వరకు తేనెని వేసుకోండి. నెక్స్ట్ 2 కప్పుల వరకు కాచి చల్లార్చిన ఫుల్ క్రీమ్ పాలని వేసుకోవాలి. మిల్క్ షేక్ రెసిపీస్కి ఎక్కువగా ఫుల్ క్రీమ్ పాలని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. క్రీమీగా కొంచెం థిక్నెస్తో ఉంటుంది. లాస్ట్లో ½ టీ స్పూన్ వరకు యాలకులను తొక్క తీసేసి ఇలా గింజలను వేసుకుని ఒక 3 నిమిషాల పాటు మీడియం స్పీడ్లో బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు చల్లగా తాగాలనుకుంటే కొన్ని ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బ్లెండ్ చేసుకున్న మిల్క్ షేక్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. దీనిపైన మీకు నచ్చితే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పలుకుల్ని వేసుకోండి. అదేవిధంగా కొంచెం క్రీమీగా తినాలనుకుంటే ఇందులో వెనీలా ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే, చాలా ఈజీగా హెల్తీ యాపిల్ బనానా మిల్క్ షేక్ రెడీ. సో చూసారు కదా ఈ టేస్టీ అండ్ స్మూత్ మిల్క్ షేక్ని ఎలా సింపుల్గా తయారు చేసుకోవాలో. మరి ఈ సమ్మర్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ కుదిరిందో మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.